హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజు నుంచి పెట్టుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 1000 సీట్స్ ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4400 సీట్లు ఉంటే 3400 సీట్లు ఫస్ట్ ఫేజ్లో అయితే అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1000 సీట్స్కి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు పెట్టుకోవచ్చు. అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి స్లైడింగ్ ఆప్షన్, స్లైడింగ్ అంటే చేంజ్ చేసుకోవడము. అదేవిధంగా ఫేజ్ 1లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ రాని వాళ్ళు పెట్టుకోవచ్చు. సీట్ వచ్చి ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ బెటర్ కాలేజు ఆర్ వేరే కాలేజ్కి ఏం చేయడానికి కోసం స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకొని ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఫేజ్ 2లో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ 28 నుంచి 30 వరకు పెట్టుకోవాలి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఒక డేట్ ఇచ్చిర్రు, అది వచ్చేసి 1 జూలై. తక్కువ సీట్స్ ఉన్నాయి కనుక మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఎన్ని కాలేజీలు అయినా పెట్టుకోవచ్చు, 20, 30, 50, 100 ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాడికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది రావడానికి. సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూలై 5th రోజు రిలీజ్ చేస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్స్ మీరు మీ కాలేజీలో ఫీజు పే చేసి రిపోర్ట్ చేయాల్సింది వచ్చేసి 5th and 6th. ప్రతి ఒక్క స్టూడెంట్స్ 7th జూలై లోపు మీరు మీకు వచ్చిన కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలి. సో ఇంకోటి, ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ ఆఫ్ స్లైడింగ్ అండ్ ఫ్రెష్ క్యాండిడేట్స్ అండర్ ఫేజ్ 2 అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ద కన్వర్షన్ బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఆర్డర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆన్ 10/7/2025. ఏదో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కన్వర్షన్ బేస్డ్ సీట్స్ ఉంటాయంట. అలాట్మెంటు అది వచ్చేసి 10th and 12th. సో ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోలేదో పెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు పెట్టేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఫస్ట్ వెబ్ ఆప్షన్కి ఫీజు పేమెంట్ చేయాలి. ఫీజు తక్కువే ఉంటుంది, 200 బిలోనే ఉంటుంది. ఒకవేళ మీ పేమెంట్ కనుక ఫెయిల్ అయితే 5 వర్కింగ్ డేస్లో రిటర్న్ వస్తుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ స్టేటస్ చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.